హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం నాసిక్ నుంచి సప్తశృంగి ఏ విధంగా వెళ్ళాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు లాస్ట్ వీడియోలో మేము నాసిక్ ఎలా రీచ్ అయ్యాము, ఇక్కడ రూమ్ ఏ విధంగా తీసుకున్నాం అదంతా చూపించాం కదా. సో మేము నాసిక్ వచ్చి రూమ్ కోసము వెతికి ఆఖరికి ఒక 11:30 ఆ టైంకి అయితే తీసుకున్నాము. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి 12 ఆ టైంకి అయితే మేము సప్తశృంగికి బయలుదేరాము. మేము రూమ్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఆటో అయితే తీసుకున్నాము. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ సప్తశృంగి బస్సెస్ అన్ని నిమ్మని బస్ స్టాండ్లో ఉంటాయి అన్నమాట. నాసిక్లో 2-3 బస్ స్టాండ్లు ఉన్నాయి. ఈ నిమ్మని సిటీ బస్ స్టాండ్ పంచవటి అనే దాంట్లోనే సప్తశృంగి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. సో మేము బస్ స్టాండ్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే మనం సప్తశృంగి వెళ్ళొచ్చు. ఇదే అన్నమాట నిమ్మని బస్ స్టాండ్. ఇక్కడ మీకు కావాలంటే ఆర్టీసీ బస్ వెళ్ళకపోతే మీరు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. క్యాబ్స్ కానీ వ్యాన్లు కానీ కార్లు చాలా వెళ్తుంటాయి సప్తశృంగికి. వాళ్ళు 150 నుంచి 170 అలా ఛార్జ్ చేస్తారు ఓన్లీ డ్రాప్ చేయడానికి. మీరు అప్ అండ్ డౌన్ 2 మాట్లాడుకోవచ్చు. లేదు ఆర్టీసీ బస్లో వెళ్ళాలి అనుకుంటే ఈ బస్ స్టాండ్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిమ్మని సిటీ బస్ స్టాండ్ అనమాట దీని పేరు. సో మేము బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బట్ ఆ బస్ అయితే ఇక్కడ లేదు. సప్తశృంగి బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని మేము వచ్చినప్పుడు లేదు. సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ అది చూసుకొని మేమే సప్తశృంగి బస్సెస్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయని చూసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ 2-3 ఎంక్వైరీ కౌంటర్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగితే వెయిట్ చేయండి అని చెప్తున్నారు, కానీ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందని కరెక్ట్గా చెప్పట్లేదు. అసలు చాలా సర్వీస్ అయితే వర్స్ట్గా ఉంది. సో మేము 1 o'clock దాకా వెయిట్ చేసాము, ½ an hour దాకా. ఫైనల్గా అయితే బస్ వచ్చింది. ఏసీ బస్ అయితే ఎక్కేసాము సప్తశృంగికి. సో ఇంకా బస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సప్తశృంగి మాత అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైన శక్తిపీఠాలలో ఇది కూడా ఒక అద్భుతమైన శక్తిపీఠము. ఇది నాసిక్ నుంచి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సప్తశృంగి చేరుకోవడానికి. మీకు ఆర్టీసీ బస్సెస్ లేదా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులోకి అయితే ఉంటాయి. 2.5 hour జర్నీ పడుతుంది. ఎందుకంటే చాలా దూరము, ప్లస్ ఏంటంటే అక్కడ ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ అయితే ఎక్కువే పడుతుంది. 2.5 అంటారు కానీ 3 hours పడుతుంది. సో మేము టికెట్ అయితే తీసుకున్నాము. 3 మెంబర్స్కి 387 పడింది, అంటే 129 రూపీస్ అయితే పడింది పర్సన్కి. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో మీకు ఆల్రెడీ మనకి వీడియోస్లో చెప్పాను, నార్మల్ ఆర్టీసీ బస్ అయితే మీకు లేడీస్కి హాఫే పడుతుంది అమౌంట్ అనేది. కానీ ఇది ఏసీ బస్ తీసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ నార్మల్ ఈక్వల్గానే పడుతుంది జెంట్స్కి లేడీస్కి కూడా. సో ఇదే అనమాట ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా మొత్తం ఘాట్ రోడ్డు, అంత పెద్ద కొండ మీదకి వెళ్ళాలి. సప్తశృంగి మాత మీకు అర్థమైంది కదా, పేరులోనే సప్తశృంగి అని ఉంది. సప్త అంటే 7, శృంగి అంటే శిఖరాలు. 7 శిఖరాల మధ్యలో ఉన్నటువంటి మాత సప్తశృంగి మాత. అందుకనే ఈ పేరు అయితే పిలుస్తారు ఇక్కడ అమ్మవారిని. ఈ ఆలయం నాసిక్లోని వాణి గ్రామంలో అయితే ఉంది. సో ఇంతకు ముందు చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయిందనమాట ఈ టెంపుల్. చాలా చాలా బాగుంటుంది. రోడ్ చూసారా ఏ విధంగా ఉందో, మొత్తం కూడా ఘాట్ రోడ్డు. అంత పెద్ద కొండ మీదకి మనం అవతల పక్కకు వెళ్ళాలంటే చాలా ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి మాకైతే చాలా చాలా వేడి అనిపించేసింది. అందులోని ఏసీ బస్ కాబట్టి కొంచెం మేము సేఫ్ అనిపించింది మాకు జర్నీ. బట్ నార్మల్ బస్ అయితే మాత్రం ఈ ఎండకి చాలా చాలా ఇదైపోతుంది. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నాసిక్లో. ఇది వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వెళ్తే ఈ ప్లేస్ అయితే సూపర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది లొకేషను. కానీ ఘాట్ రోడ్లో జర్నీ మాత్రం చాలా కష్టమనే చెప్పొచ్చు. అంత పెద్ద కొండ మీదకి వెళ్ళాలంటే బస్సు కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పినా కూడా ఇంకా మనం అసలు అడ్రస్ కూడా ఉండము. చాలా సేఫ్గా వెళ్ళాల్సి ఉంటుంది. అందులోనూ మీరు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే క్యాబ్స్ వ్యాన్ ఉంటుంది కదా, వాళ్ళు ఫుల్ ఎక్కిచ్చేస్తారు జనాలని. కొంచెం అలా కాకుండా మీరు సేఫ్గా అయితే కూర్చోండి. రూట్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. సో పైకి వెళ్ళే కొద్దీ ఆ ఘాట్ రోడ్ చూడండి ఇలా. సో మనము ఒక్కొక్క కొండ మీదకి వెళ్ళేటప్పుడు తిరుమల వెళ్తాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇవి ఇంకా కొంచెం ఘాట్ రోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు పైనుంచి ఇప్పుడు మనం పైకి వచ్చి ఎక్కుతున్నాం కదా, స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. కింద మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎంత హైట్కి అయితే వచ్చాము అనేదంతా కూడా మీకు కనిపిస్తుంది.
ఈ ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక పర్వతంపై ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అమ్మవారు సప్తశృంగి మాత స్వయంభూగా అయితే వెలశారు. భీమాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి మార్కండేయ మహర్షి ప్రార్థనతో అమ్మ ఇక్కడ 7 శక్తుల కలయికతో అవతరించింది అని చెప్తారు. 18 చేతులతో 18 రకాల ఆయుధాలతో 8 అడుగుల ఎత్తులో సప్తశృంగి మాత సింధూర వర్ణంతో అయితే మనకి దర్శనమిస్తుంది. మనకి మొత్తం 108 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఆ శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేతి భుజం పడింది ఈ ప్లేస్లో అని చెప్తారు. సో వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో. మనం దాదాపు టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతూ ఉన్నాము. పైకి వచ్చేసాం, చాలా పైకి. మీకు అక్కడ కొండ చూస్తే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి. విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని విష్ణు చక్రంతో ఖండించినప్పుడు ఆమె శరీరం భాగాలు చాలా ప్లేసెస్లో పడ్డాయి కదా. సో అవన్నీ మనకి శక్తిపీఠాలుగా అవతరించాయన్న విషయం తెలుసు. అదేవిధంగా ఆమె యొక్క కుడి చేతి భుజం అనేది ఈ ప్లేస్లో పడడం వల్ల అమ్మవారు ఇక్కడ శక్తిపీఠంగా అయితే ఉన్నారు. మనకి మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు అయితే ఉన్నాయి. వాటిలో దీన్ని అర్ధశక్తి పీఠం అని అంటారు. ఇంకెక్కడ కూడా అర్ధశక్తి పీఠం అనేది లేదు, ఇదే అన్నమాట ఏకైక శక్తి పీఠము. చూడండి మీకు వ్యూ అయితే ఏ విధంగా కనిపిస్తుందో. మనం మొత్తం ఆ కొండలన్నీ కూడా క్రాస్ చేసుకొని వచ్చాము. సో ఫైనల్గా అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ మీకు అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. స్టేయింగ్కి రూమ్స్ కానీ, అన్నదాన సత్రం కానీ, షాప్స్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి. ప్రాబ్లం అయితే ఏముండదు. సో మేమైతే రీచ్ అయిపోయాం. ఇంకా చూడండి ఇక్కడంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. మన వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తారు. మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది కదా. సో మనం ఆర్టీసీ బస్లో వచ్చాం కాబట్టి బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇక్కడే అనమాట పైన కొండ మీద కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నాసిక్ నుంచి సప్తశృంగి ఏ విధంగా చేరుకోవాలి మా ఘాట్ రోడ్ ప్రయాణము. మీకు అక్కడ వైట్ కలర్లో టెంపుల్ కనిపిస్తుంది కదా, కొండ మధ్యలో అదే అన్నమాట సప్తశృంగి మాత ఆలయము. సో నెక్స్ట్ వీడియోలో టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలి, ఆ కొండ మీదకి ఏ విధంగా వెళ్ళాం, అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనం ఇస్తారు, అసలు అమ్మవారు ఇక్కడ ఎందుకు వెళ్తారు, ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.